హలో మనుషులారా, నేను మీ శామ్యుల్ జేమ్స్. యానిమేటెడ్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. లైవ్ యాక్షన్లో లేని ఆర్క్స్, డెవలప్మెంట్, క్యారెక్టర్స్ ఈ యానిమేటెడ్లో ఉంటాయి. యానిమేటెడ్ మూవీస్ ఈజ్ ద బెస్ట్ జానర్ ఆఫ్ మూవీస్ ఎవర్ అండ్ ద ఆస్కర్స్ గ్యాదర్స్ దెమ్ ఫర్ యూ. సో ఈరోజు 2024 ఆస్కర్స్కి నామినేట్ అయిన యానిమేటెడ్ మూవీస్లో ఏది గెలవచ్చు, ఏది డిజర్వింగ్ అనేది చూద్దాం. సో హియర్ వి గో with the best animated picture review. Spider-Man Across the Spider-Verse is about Miles trying to stop the canon event, which is his father dying, while all the other Spider-Mans try to stop him. Part 1 అయి ఉండడం వల్ల ఆ స్టోరీకి ఆ రెజల్యూషన్ ఆ ఫినిష్ రాలేదు. బట్ ద స్టోరీ ఈస్ నాట్ గుడ్ ఈదర్. ప్లాట్ లైన్స్ అంతా అలా స్టార్ట్ చేసి జస్ట్ అలా వదిలేశారు. అండ్ ఈ స్టైల్ ఆఫ్ యానిమేషన్ని చూసి ఒక పాయింట్కి బోర్ కొట్టింది. I would give this a 1.5 out of 5. The Elementals is about a fire elemental about to take over her father's store, falling in love with a water elemental. ఒక పాయింట్ నుంచి డిజ్నీ ఫిలిమ్స్లో ఆ ఫిలసాఫికల్ కాన్ఫ్లిక్ట్ అనేది పోయి రీసెంట్ ట్రెండ్స్ అండ్ పాపులర్ ఒపీనియన్స్కి బాగా బెండ్ అవుతూ ఉన్నట్టుంది. అండ్ బట్ లవ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ యానిమేషన్ చాలా బాగుంది. బట్ అదే ఏమంటారు, రీసెంట్ ట్రెండ్స్కి బాగా బెండ్ అయినట్టుంది స్టోరీ మాత్రం అలా అనిపించింది. సో ఐ గివ్ దిస్ 2.5 out of 5. Nimona is about a knight who was framed of killing the queen and with the help of a shapeshifter proves his innocence. ఫిలసాఫికల్ కాన్ఫ్లిక్ట్ని లైట్గా టచ్ చేశారు, బట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. స్టోరీ క్యారెక్టర్స్ బాగున్నాయి, బట్ యానిమేషన్ కొంచెం అటెన్షన్ గ్రాబింగ్గా అనిపించింది. స్టోరీ పాయింట్ అండ్ వరల్డ్ బిల్డింగ్ చాలా బాగుంది. ఐ గివ్ దిస్ 3.5 out of 5. The Boy and the Heron is about a boy who lost his mother, entering into his stepmother's world. He had to stumble into a magical world and saves his stepmother and escapes. చాలా స్టూడియో గిబ్లీ ఫిలిమ్స్ చూసి అలవాటైంది, బట్ దే ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ న్యూ టు ఆఫర్. స్టోరీ బాగుంది, బట్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్ కొంచెం బాగాలేదు. బట్ ఆ గిబ్లీ క్వర్కినెస్ నెవర్ ఫెయిల్స్. ఐ గివ్ దిస్ 2.5 out of 5. Robot Dreams is about a dog waiting to take back his stuck robot in the beach when many things happen. స్టోరీ బాగుంది, బట్ స్క్రీన్ ప్లే కొంచెం ఆల్ ఓవర్ ద ప్లేస్ అనిపించింది. ఇట్ కెప్ట్ మీ వెయిటింగ్ టూ లాంగ్ ఫర్ ద ఎండ్. అండ్ స్టోరీలో ఎమోషనల్ ఎలిమెంట్ అయితే ఉంది, బట్ నాకు సరిగ్గా కన్వే కాలేదు. ఐ గివ్ దిస్ మూవీ 2.5 out of 5. ఈసారి ఐ థింక్ ద బాయ్ అండ్ ద హెరన్ విల్ విన్. ఎందుకంటే నిమోనాకి పిక్సార్ ఉన్న స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ స్పైడర్ మ్యాన్కి ఆస్కర్స్లో హిస్టరీ అండ్ ఫేమ్ ఉన్న 9 years తర్వాత వచ్చే స్టూడియో గిబ్లీ ఫిలిం అయి ఉండడం వల్ల ఐ థింక్ TBTH హ్యాస్ అ బెటర్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. బట్ స్పైడర్-మ్యాన్ అక్రాస్ ద స్పైడర్-వర్స్ హ్యాస్ అ మైన్యూట్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. ఎలిమెంటల్స్ అండ్ TBTH గట్టి పోటీ ఇచ్చిన మై చాయిస్ ఇస్ నిమోనా. స్పైడర్-మ్యాన్ అక్రాస్ ద స్పైడర్-వర్స్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఉంది, TBTHతో పోటీ పడే విజువల్స్ ఉన్నాయి, ఎలిమెంటల్స్కి మించిన ఎమోషన్ ఉంది, ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేయగలిగే వరల్డ్, క్వర్కీ క్యారెక్టర్స్ అండ్ యానిమేటెడ్ మూవీస్లో కొంచెం బతికి ఉన్న ఫిలాసఫీ ఈ ఫిలింని డిజర్వింగ్ చేసే క్వాలిటీస్. సో దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్ అండ్ ఒపీనియన్. సో ఈ సినిమాలంతా చూసింది మీ టైం సేవ్ చేయడానికి. సో దానికి బదులుగా మీ లైక్ అండ్ షేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, లెట్స్ ఆపేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, సీ యూ లేటర్. తుదైనమ్మా జీవితం.